మోంతా తుఫాను వల్ల కురిసినటువంటి వర్షాలకు తెలంగాణలో అత్యధికంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో భారీ వర్షపాతం నమోదైన మూలంగా వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండి వరద పోటెత్తి వాగులు, వంకలు పారడమే కాకుండా పొంగడమే కాకుండా లోతట్టు మిట్ట అనే తేడా లేకుండా మొత్తం వేలాది ఎకరాల్లో వేసినటువంటి వరి పంట నీట మునిగి కొన్ని చోట్ల మత్తలు ఎక్కువబడి పొలాలకెళ్ళి మరి వర్షం నీరు తీవ్రంగా ఉధృతంగా ప్రవహించి ఆ వరి కొట్టుకుపోవడం, మేటలు పోవడం, అదేవిధంగా కళ్ళాలలో ధాన్యం కొనుగోలు సెంటర్లలో రైతులు పోసుకున్నటువంటి ధాన్యం మొత్తంగా తడిసిపోవడం, ప్రత్యేకంగా రైతుల కళ్ళాల దగ్గర ఉన్న అంటే వాళ్ళ వ్యవసాయ భూములలో ఉన్నటువంటి వడ్లు కూడా తడిసి కొట్టుకుపోవడం, ఇట్లా అనేక రకాలుగా రైతాంగానికి వరి ధాన్యం పండిస్తున్నటువంటి రైతులకు తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగిల్చింది మోంతా తుఫాను. చాలా మంది రైతులు కన్నీరు మున్నీరుగా వారి యొక్క బాధలను వలపోస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా సెంటర్లలో పోసినటువంటి వడ్ల కుప్పల కింద నుంచి నీటి ఊట మరి పోతా ఉంది. పచ్చి వడ్లు అట్లే పచ్చిగానే ఉన్నాయి. మరి మొన్న ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే నిర్వహించి అధికారులతో సమీక్ష సమావేశం మరి చేసి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో, అది కోఆపరేటివ్ సొసైటీ కేంద్రాలు కావచ్చు, ఐకేపీ కేంద్రాలు కావచ్చు, డిసిఎంఎస్ కావచ్చు, ఏదైనా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే, పచ్చి వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన జిల్లా కలెక్టర్ గారు కూడా మరి హుస్నాబాద్ మార్కెట్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి అక్కడ అందరు కూడా పేమెంట్లు చేసినామని చెప్పారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు కూడా మరి కొనుగోలు జరిగినటువంటి ధాన్యానికి పేమెంట్లు చేసినామని చెప్పారు. కానీ మరి ఇక్కడ వాతావరణం ఏమో దానికి భిన్నంగా ఉంది. ఈ కళ్ళంలో ఉనుకపల్లి పిఎస్సిఎస్ సెంటర్లో పోసినటువంటి ధాన్యం మొలకలు వచ్చింది. దీన్ని కొనుగోలు చేసేటువంటి నాదులు లేడు. తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినా మాకు ఇంకా సిఇఓ దగ్గర నుంచి వెళ్ళి బ్యాంక్ అధికారుల దగ్గర నుంచి మాకు ఆదేశాలు రాలేదని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తా ఉన్నారు. కాబట్టి కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వము ఇచ్చినటువంటి ఆదేశాలు పాటించడం జరగని మూలంగా ఇక్కడ రైతులు తీవ్రంగా మరి ఎండలో మళ్ళీ వాటిని అంతా ఎండబోసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తడిసిన వడ్లను కొనుగోలు చేస్తామన్నటువంటి మాట అదొక ప్రహసనంగా మిగిలిందనేది ఇవాళ స్పష్టమైనటువంటి నేపథ్యంలో వెంటనే జిల్లా కలెక్టర్ గారు మరి వివిధ శాఖల అంటే వ్యవసాయ, రెవెన్యూ శాఖలు, అదేవిధంగా మరి సహకార సంఘాలు, ఐకేపీ వాళ్లకు వెంటనే ఆదేశాలు జారీ చేసి యుద్ధ ప్రాతిపదికన కళ్ళాలలో మీ సెంటర్లలో పోసినటువంటి వడ్లను వెంటనే క్లియర్ చేయాలని, తూకం చేయాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి మరి ప్రకటనలు చేసిరు. వరద బాధితులకు సహాయం చేస్తామని, వెంటనే పంటల సర్వే కార్యక్రమాన్ని, నష్టం జరిగినటువంటి తీరును సర్వే చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడదామని చెప్పారు. అది కూడా మందకోడిగా కొనసాగుతుంది. ఇంకా పశువుల నష్టం జరిగినా, ప్రాణ నష్టం జరిగినా వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి మరి ప్రాథమిక స్థాయి నివేదికలు కూడా చర్యలు చేపట్టినట్టుగా కనబడతలేదు. కాబట్టి మోంతా తుఫాను కేవలం ప్రభుత్వము ఏదో చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర రైతాంగానికి, అదేవిధంగా ఇక్కడ నష్టపోయినటువంటి ప్రజలకు మరి లాభం చేయాలి, వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి ఆలోచన లేనట్టుగా కనబడతా ఉంది. ఎకరానికి 10,000 రూపాయలు వరి ధాన్యంకి ఇస్తామన్నారు. అది కూడా మరి సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇప్పుడు కళ్ళాలలో వచ్చింది, సెంటర్లలో వచ్చింది 10% ధాన్యం మాత్రమే. ఇంకా 90% వరి ధాన్యం వారి పంట పొలాలలో ఉంది. మొన్నటికి తడిసి అది గొలకంతా కూడా తడిసిపోయి వరి పన్నది నీళ్ళల్లో.
మళ్ళీ రేపు లేదా నుండి మళ్ళీ తుఫాన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ భయంకరమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఎట్లా ఆదుకుంటారో మరి ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తెలంగాణలో ఉన్నటువంటి వరి ధాన్యం రైతులకు నష్టం జరగకుండా వాళ్ళని ఆదుకోవాలని, వాళ్ళ నష్టపరిహారం చెల్లించాలని, మీరు చెప్పిన ప్రకారంగానైనా కనీసం నష్టపరిహారం చెల్లిస్తే కొంత ఊరటగా ఉంటుందని, మీరు రాష్ట్ర ప్రభుత్వం తగిన పద్ధతుల్లో స్పందించి సాయం చేసి అదేవిధంగా సేమ్ అదే రిపోర్టు నివేదికను కేంద్రానికి పంపిస్తే కేంద్రం తరఫున కూడా నష్టపరిహారం రావడానికి పంటల బీమా పథకం అమలైతే ఎట్లయితే మన పరిహారం వస్తుందో దానికి మరి కాంపన్సేట్ చేసేటువంటి పద్ధతుల్లో నష్టపరిహారం రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఎరువులు కానీ, వ్యవసాయ పనిముట్లు కానీ, ఇతర వ్యవసాయ మరి వినియోగపరమైనటువంటి వస్తువులను ఇవ్వడం ద్వారా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో కేంద్రం మరి రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు సాయం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ముంతా తుఫాను బాధితులను రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.